హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ట్రివియా. సో ఈరోజు జరిగిన మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ జీటీ. కేకేఆర్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. యాజ్ యూజువల్ గానే ఓపెనర్ ఫినాలే నుంచి ఒక డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ చూసాం. అజింక్య రహానే 14 రన్స్ మాత్రమే స్కోర్ చేసి క్రీజ్లో ఉన్నంతసేపు ట్రబుల్ అయితే ఫేస్ చేశాడు. అజింక్య రహానే అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన యాంక్రిష్ రఘువంశీ కానివ్వండి, తర్వాత వచ్చిన క్యామరన్ గ్రీన్ మంచి నాక్స్ అయితే ఆడారు. ఇద్దరు 50+ అయితే స్కోర్ చేశాడు. దాంతో కోల్కతా అయితే 248 రన్స్ మ్యాసివ్ స్కోర్ అయితే పోస్ట్ చేసింది. కేకేఆర్ లైనప్లో ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ 50+ రన్స్ స్కోర్ చేశాడు. జీటీ బౌలర్స్లో మెయిన్గా వాళ్ళకి ఇంపాక్ట్ అయింది మొహమ్మద్ సిరాజ్ అండ్ రషీద్ ఖాన్ బౌలింగ్. ఇద్దరు బౌలర్స్ 50+ రన్స్ అయితే కన్సిడర్ చేశారు. అండ్ జాసన్ హోల్డర్కి మాత్రమే బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అదొక మంచి స్పెల్ అని చెప్పుకోవచ్చు. సో 249 రన్స్ అనేది మ్యాసివ్ రన్ చేస్. ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ డీసెంట్ గానే స్టార్ట్ చేశారు. బట్ ఎవరి నుంచి ఆ సార్ట్ ఆఫ్ అగ్రెషన్ కనిపించలేదు. అండ్ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ కూడా డీసెంట్ నాకే ఆడాడు, కానీ ఆ సార్ట్ ఆఫ్ అగ్రెషన్ అనేది ఇన్నింగ్స్ లో మిస్ అయింది. సో ఏ బ్యాట్స్మెన్ కూడా ఫైరీ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో గుజరాత్ టైటన్స్ అయితే 29 రన్స్ తో మ్యాచ్ అయితే ఓడిపోయింది. కేకేఆర్ బౌలర్స్ లో సునీల్ నారాయణ్ కి మంచి స్పెల్ పడ్డది. 4 overs లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 క్రూషియల్ వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఒక సైడ్ నుంచి ఫినాలర్ నుంచి డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ వచ్చింది. క్యామరన్ గ్రీన్ నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ సునీల్ నారాయణ్ బౌలింగ్ కారణంగా సునీల్ నారాయణ్ కి మాత్రమే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ దట్ టు హీ డిజర్వ్స్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఈ లాస్ తోని గుజరాత్ టైటన్స్ అయితే సెకండ్ పొజిషన్ లోనే ఉన్నారు. బట్ వాళ్ళ సెకండ్ పొజిషన్ అనేది రిస్క్ లోనే ఉంది. ఎందుకంటే తర్వాత మ్యాచ్ కూడా గెలిస్తేనే సెకండ్ పొజిషన్ తోని ఈ సీజన్ అనేది ఫినిష్ చేస్తారు. లేదు అంటే ఆ 16 పాయింట్స్ ఉన్నాయి, కానీ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. సో నెక్స్ట్ టీమ్స్ కూడా 16 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఉన్న టీమ్స్ కూడా మంచి రన్ రేట్ అయితే ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్లో కంపల్సరీ గుజరాత్ అనేది గెలవాలి, లేకపోతే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా రిస్క్లోనే ఉంటాయి. ఎందుకంటే గుజరాత్ ఈజ్ నాట్ అఫీషియల్లీ క్వాలిఫైడ్ ఎట్. ఓన్లీ ఆర్సీబీ మాత్రమే క్వాలిఫై అయింది. అండ్ పక్కన క్యూ బటన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ అయితే చాలా క్రూషియల్ కాబోతున్నాయి. కేకేఆర్కి మ్యాథమెటికల్గా ఛాన్స్ లేదు. బట్ వేరే టీమ్స్ కనుక ఓడిపోయి కేకేఆర్ కనుక మంచిగా నెక్స్ట్ మ్యాచెస్లో కూడా గెలిచింది అనుకోండి, కేకేఆర్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. బట్ చూద్దాం ఎట్లా ఐపీఎల్ అనేది ప్రోగ్రెస్ అవుతుందో. ఏ టీం నుంచి ఏ సార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.